ఎలా ఉన్నారండి అందరూ? నేను మీ శ్రావ్య. వెల్కమ్ టు నిఖిత్ర నట్స్ అండ్ వ్లాగ్స్ ఛానల్. ఇవాళ ఒక డెకరేషన్ వీడియోతో మీ ముందుకొచ్చేసాను. ఇది కుడుకల డెకరేషన్ వీడియో అనమాట. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. కొన్ని టిప్స్, నా ఎక్స్పీరియన్స్ కూడా షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. అండ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. నా ఛానల్ గ్రోత్కి చాలా అవసరం. అండ్ వీడియోలోకి వెళ్ళిపోతే నేను ఫస్ట్ చెప్పాలి అనుకుంటుంది ఏంటంటే, మనం ఎప్పుడైనా ఇలాంటి డెకరేషన్ ఐటమ్స్ చేయాలి అనుకుంటున్నప్పుడు ఫస్ట్ థింగ్, మనం వీడియోస్ తీయాలి అనుకుంటే దానికి సపరేట్గా ముందే సెటప్ చేసుకోవాలి. అంటే దానికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ ముందే తెచ్చి పక్కన పెట్టుకోవాలి. లేదంటే మధ్యలో చేస్తే సగం టైం వేస్ట్ అవుతుంది దానికి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, మనము పెయింట్ వేసేటప్పుడు బ్రష్ ఆరిపోకుండా చూసుకోవాలి. అంటే మనం సగం వేసిన తర్వాత పక్కకు పెట్టి, అంటే సగం అంటే అట్లా కాదు నేను చెప్పేది, మధ్యలో వదిలేస్తారని కాదు. బ్రష్ డ్రై అవ్వకుండా చూసుకోవాలి. బ్రష్ ఒకవేళ డ్రై అయిపోతే ఏమవుతుందంటే, బ్రష్ పెయింట్ అనేది ఊడొచ్చేస్తుంది అనమాట. ఏది అనే కాదు, దేని నుంచి అయినా సరే బ్రష్ తడి అవ్వకుండా, అంటే డ్రై అవ్వకుండా చూసుకోవాలి. అంటే బ్రష్ని ఒకవేళ డ్రై అయితే వెంటనే దాన్ని క్లీన్ చేసాం కదా అని వెంబడే వాడకూడదు. క్లీన్ చేసిన తర్వాత కూడా బ్రష్కున్న వాటర్ అంతా తీసేసేయాలి. క్లాత్తో తుడిచేసి ఆ వాటర్ అంతా పోయిన తర్వాతనే మనం పెయింట్ వేయాలి. అలా వేస్తేనే పెయింట్ మంచిగా ఉంటుంది. మనం పంపించిన తర్వాత కస్టమర్స్ దగ్గర కూడా నీట్గా ఉంటుంది అనమాట. అండ్ సెకండ్ థింగ్ ఏంటిదంటే, మనము సైమల్టేనియస్లీ 2 కుడకలు రెడీ చేస్తాం కదా. ఇప్పుడు కొబ్బరి బొండము, సానరాయి ఇంకేదైనా అయితే సింగిల్ ఐటెం కాబట్టి మనం అది డ్రై అయ్యే వరకు వెయిట్ చేయాలి. కానీ కుడకలు 2 ఐటమ్స్ కాబట్టి ఒకదానికి పెయింట్ వేసి కింద పెట్టేసేసి ఇంకొక దానికి గ్లూతోని వర్క్ స్టార్ట్ చేసేసేయండి. ఇంకొక విషయం ఏంటంటే, మనము గ్లూతోని వర్క్ చేసేటప్పుడు, ఇది అందరికీ తెలిసే ఉండొచ్చు, ఎప్పుడైనా గ్లూతోని మనం వర్క్ చేసేటప్పుడు మనం ఫ్యాన్ వేసుకొని చేస్తే వర్క్ తొందరగా కంప్లీట్ అవుతుంది. అంటే తొందరగా అవుతుంది అంటే, మనము గ్లూతోని కదా మనం స్టిచ్ చేసేది. మన చెయ్యి తగిలి డిజైన్ పాడవడం లాంటివి పనులు ఉండవన్నమాట. మనం ఒక కుడకకు, ఇప్పుడు నేను కింద ఒక కుడకకి ఆల్రెడీ బాల్స్ చైన్ అతకబెట్టి కింద పెట్టేసేసిన, అది డ్రై అయిపోతుంది. అది డ్రై అయ్యే లోపల నేను దీనికి కుందన్స్ స్టిచ్ చేసేసి కింద పెట్టేస్తా. ఇది కుందన్స్ డ్రై అయిన తర్వాతకి, డ్రై అయ్యే లోపల దీనికి కుందన్స్ పెట్టేస్తా. ఇలా ఒకదానికి ఇంకొకటి ఇట్లా మనం 2 ఇట్లా పెట్టేసుకుంటే ఏమవుతుందంటే, 2 ఒకటేసారి ఈజీగా అయిపోతాయి. ఇంకొకటి ఏంటంటే, తొందరగా ఆరిపోతే ఏమవుతుందంటే, మన డిజైన్ పాడవదు. అంటే మిడిల్లో మనం ఏమన్నా అంటే రీచెకింగ్, అంటే ఏమైనా పాడయిందా, ఏమైనా నీట్గా వచ్చిందా రాలేదని చెక్ చేసుకోవడానికి కూడా మనకు టైం ఉంటుందన్నమాట. ఇంకొక విషయం ఏంటంటే, గ్లూ స్టిక్ పెన్స్ యూజ్ చేయండి. ఇలాంటి వర్క్ చేసే వాళ్ళు ఎవరైనా సరే గ్లూ స్టిక్ పెన్స్ యూజ్ చేస్తే మీ వర్క్ తొందరగా అవుతుంది. ఇది ఒక నా చిన్న టిప్ అనుకోండి, చిన్న ఇన్ఫర్మేషన్ అయినా అనుకోండి. యాక్చువల్లీ నాకైతే ఈ పెన్స్ చాలా బాగా యూజ్ అయినాయి. నేను మీషో నుంచే తీసుకున్నాను ఇవి యాక్చువల్లీ ఈ అన్బాక్సింగ్ వీడియో కూడా చేయాల్సింది ఒకటి, అది కూడా తొందరలోనే పోస్ట్ చేస్తాను. అండ్ మన వీడియోలోకి వెళ్ళిపోతే, గ్లూ స్టిక్ పెన్స్ మాత్రం చాలా బాగా యూజ్ అవుతున్నాయి. ఇంకొకటి, మనం డిజైన్ని బట్టి మన కుడకల సైజ్, యాక్చువల్లీ పెళ్లి కుడకలు అంటే కొంచెం పెద్ద సైజే తీసుకోవాలి. ఎట్ ద సేమ్ టైం మన డిజైన్ని బట్టి కూడా పెద్ద సైజ్ తీసుకుంటే బెటర్. ఎందుకంటే కుందంతో వర్క్ చేస్తాం కాబట్టి కుడక సైజ్ అనేది పెద్దగా ఉంటేనే మనం దాని మీద డిజైన్ వేయగలుగుతాం. లేదు అంటే మనం డిజైన్ వేయలేకపోతాం దాని మీద. ఎందుకంటే అది చిన్నగా ఉండడం వల్ల మనం డిజైన్ని కట్ చేయాల్సి వస్తుంది అనమాట. హాఫ్ డిజైన్ వేయాల్సి వస్తుంది. అంటే ఇంకొకటి ఏంటంటే, నీట్ ఫినిష్ రాదు. అందుకే కుడకలు ఎప్పుడైనా కానీ మంచి షేప్ ఉన్నాయి, మంచి సైజు ఉన్నాయి తీసుకోండి. ఒకవేళ మీకు మంచి సైజు దొరకలేదు, పెద్దవి దొరికినాయి అంటే ఏం చేయండి, హాఫ్కి కట్ చేయండి. అంటే ముందే పెన్సిల్తో మార్క్ చేసుకొని దాని మీద కొంచెం కేర్ఫుల్గా రౌండ్గా కట్ చేసుకోండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, గ్లూ ఎక్కువ పెట్టకూడదు. గ్లూ ఎక్కువ పెడితే ఇప్పుడు నేను చేసినట్టే అవుతుంది. గ్లూ ఎక్కువ పెడితే ఏమవుతుందంటే, ఆరడానికి టైం పడుతుంది. ఆరిన తర్వాత మీకు గ్యాప్స్ ఎక్కువ కనబడతాయి. ఎంత గ్లూ అయితే అవసరమో అంతే గ్లూనే పెట్టండి. ఎక్కువ గ్లూ పెట్టడం వల్ల ఆరడానికి టైం పడుతుంది అండ్ నీట్ ఫినిష్ కూడా రాదు. గ్లూ అంతా, మనం పెట్టే గ్లూ కుందన్స్ పైన, బాల్స్ చైన్ పైన, మెటీరియల్ పైన అంటుతుంది. అంటే అదంతా మెస్సీగా అవ్వడమే కాకుండా వాటి యొక్క లుక్ని పొడగొడుతుంది. గ్లూ ఎప్పుడైనా కొంచెం మినిమల్గానే వాడండి. ఇంకొక విషయం ఏంటంటే, మనము
మనం ఈ పెన్స్ నేను ఇప్పుడు యూజ్ చేస్తున్నాను కదా కోన్స్, గమ్‌ది, వీటికంటే మన బాటిల్స్‌లో వస్తాయి కదా అవే బెటర్ అని నా ఒపీనియన్. ఎందుకంటే ఇది వెయిట్ ఉంటుంది, చెయ్యి పైన వెయిట్ పడుతుంటది. మనకు చెయ్యి పైన వెయిట్ పడుతుంటే వర్క్ చేయడానికి కష్టం అవుతుందనమాట. అంటే ఇప్పుడు మనం మెహందీ చేసేటప్పుడు కోన్ వెయిట్ ఎట్లా పడతా ఉంటుందో మనకు చేతి పైన, ఇది కూడా అలాగే పడుతూ ఉంటుంది. కాకపోతే ఏంటంటే తక్కువ, అంటే గ్లూ ఎక్కువ పడదు అన్న సెన్స్‌తోని నేను ఇది తీసుకున్నా. దీనికంటే బాటిల్‌దే బెటర్ అని నా ఒపీనియన్. ఇదేంటంటే ఊకే మనం ప్రెస్ చేయాలి కిందికి, కోన్ని గమ్‌ని కిందికి ప్రెస్ చేస్తూ వేయాలి. కొంచెం అంత కంఫర్టబుల్‌గా నాకు అనిపించలేదు. అదర్‌వైజ్ అది మీ ఇష్టము. గ్లూ ఒకేసారి పెట్టుకోకండి, ఇట్లా కొంచెం కొంచెం పెట్టుకోండి. ఏం ఊడిపోవు, అంత పెద్ద వర్క్ ఏం కాదు కదా. ఎక్కువ పెట్టేసుకుంటే ఏమవుతుందంటే మనకంతా చాలా మెస్సీ అయిపోతుంది, చూడ్డానికి కూడా అంత నీట్‌గా అనిపించదు. కొంచెం చూసుకొని పెట్టండి గ్లూ పెట్టేటప్పుడు. ఇంకొకటి, జర్దోసితో వర్క్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే ముందే బెండ్ చేసి పెట్టండి. మీరు మర్చిపోయారా, ఇంకంతే సంగతి. జర్దోసిని వాడేటప్పుడు మీరంటే క్లాత్ పైన వాడడం వేరు, ఇలాంటి ఐటమ్స్ మీద వాడడం వేరు. యాక్చువల్లీ ఎవరు వాడరు అనుకుంటా, నాకు తెలిసినంత వరకు నేనే వాడానో ఏమో మరి. జర్దోసిని వాడేటప్పుడు మనం బెండ్ చేయాలి, ముందే దాన్ని షేప్ చేయాలి, రౌండ్ చేసుకోవాలి చేత్తోని. చేసుకున్న తర్వాతనే మనము గ్లూ పెట్టి స్టిచ్ చేయాలి. అలా చేస్తేనే అది ఉంటుంది, లేకపోతే లేసిపోతూనే ఉంటుందన్నమాట. అంటే పైకి వచ్చేస్తూనే ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే, జర్దోసిని చిన్న చిన్న రౌండ్స్‌కి వాడతాం కదా మనము, కుందన్ సైజు చుట్టుముట్టు, అక్కడ చాలా ప్రాబ్లమ్ అవుతుంది. వీలైనంత వరకు జర్దోసి కాకుండా ఈ బాల్స్ చైన్‌తోనే వాడండి. నేనేదో వాడాను కానీ, కాకపోతే అవుట్‌పుట్ చాలా బాగొచ్చింది. నాకు జర్దోసి వల్ల నాకు మంచి సాటిస్ఫాక్షన్ వచ్చిందనమాట. అందుకనే నేను జర్దోసిని వాడాను. ఇంకొక విషయం ఏంటంటే, మనము కుడకలకి పెయింట్ ఒకసారి కంటే 2 టైమ్స్ ఏస్తేనే బాగుంటుంది కుడకలకి. అంటే నీట్ ఫినిష్ వస్తదనమాట కుడకలకి. 2 టైమ్స్ కోటింగ్ ఏసా. ఫస్ట్ వేయాలి, మొత్తం పెయింట్ ఏసేసి ఆరనివ్వాలి. ఆరిన తర్వాత బ్రష్‌ని నీట్‌గా కడిగి మంచిగా క్లాత్‌తో తుడిచేసి మళ్ళీ కోటింగ్ వేయాలి. అలా వేస్తే కుడకలు చాలా నీట్‌గా ఉంటాయన్నమాట. గమ్ము అంతా ఒకటేసారి పెట్టుకోండి, కానీ చూసుకోండి అనమాట. అంటే మీరు మీకు కట్ చేయడం కానీ, ఇవి వెతకడం కానీ పనిలాంటిది ఏదైనా ఉంటే ఏమవుతదంటే, వీటి గ్లూ అనేది డ్రై అయిపోతది. మనకప్పుడు అవి అంటుకున్నట్టే అనిపిస్తది, కానీ తర్వాత ఊడిపోతాయి. అందుకే గ్లూ ఎప్పుడైనా పెట్టి ఛాన్సే పెట్టి వదిలేయకండి. అలా పెడితే ఏమవుతదంటే అది అప్పటికప్పుడు బాగా, అంటే గ్లూ ఇప్పుడు మనకు చూడండి చెయ్యికి ఇట్లా బాల్ లాగా ఇట్లా రఫ్‌గా వస్తది కదా, లావుగా, అది ఊడొచ్చేస్తదనమాట. అందుకే గ్లూని ఎప్పుడైనా కానీ డ్రై అవ్వకుండా ముందే పెట్టేసేయండి అనమాట. ఇలాగనమాట. మీరు చూస్తున్నారు కదా, నేను ఒకేసారి పెట్టుకున్నాను. ఎందుకంటే చిన్న కుందన్సే కదా, ఈజీగా అవుతుంది అన్నట్టుగా పెట్టేశాను నేను. అది మ్యాటరు. యాక్చువల్లీ నా రిఫరెన్స్ డిజైన్ వేరు, నేను దాన్ని కొంచెం మోడిఫై చేసి కొంచెం డిఫరెంట్‌గా వేశాననమాట డిజైన్ ఇక్కడ. ఇక్కడ నాకు చాలా ప్రాబ్లమ్ అయింది యాక్చువల్లీ. ఎందుకంటే నాకు దీని చుట్టూ కూడా నేను బాల్స్ చైన్ వాడుంటే బాగుండేదనిపించింది. బట్ ఇక నేను జర్దోసి వాడాను కాబట్టి నాకు చాలా ప్రాబ్లమ్ అయింది. అందుకే చెప్తున్నాను, జర్దోసి వాడే ముందు బెండ్ చేసి వాడండి. నేను నా పెద్ద ప్రొఫెషనలిస్ట్‌ని ఏం కాదు, బట్ నాకు మినిమల్‌గా తెలుసు అంతే. ఇక్కడనమాట చాలా టైం పట్టింది, అది నాకు చాలా టైం వేస్ట్ అయింది ఇక్కడ. అండ్ మీకు ఇంకో విషయం చెప్పాలి అనుకుంటున్నాను. ఏంటంటే మనకు ఈ కుడకలు కానీ ఇవన్నీ ప్యాక్ చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ప్యాక్ చేయండి. ఒకదాన్ని ఇంకొక దానికి అటాచ్ చేసి మాత్రం ఎప్పుడు ప్యాక్ చేయకండి. సపరేట్‌గానే ప్యాక్ చేయండి. అండ్ హియర్ ఈజ్ మై అవుట్‌పుట్. ఎలా ఉందండి నా వీడియో, మీకు నచ్చిందా? నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.